వచ్చిన తర్వాత వీటన్నిటిని చూసి నేను అది ఇది అని డిక్లరేషన్ చేసుకోవడం కాదు. అసలు ఈ భూమి మీదకి రావడానికి మనకు తోడ్పడినటువంటి ఒక గొప్ప టూల్ ఏదైనా ఉన్నది అని అంటే అది మన ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీ గురించే మనము యాజ్ పర్ మరణం లేని మీరు ఆత్మయనం ఇట్లాంటి మీరు బుక్స్ చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కాదు, ఆస్ట్రల్ వరల్డ్స్ లో మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఈ బాడీ గురించి. ఈ బాడీ అంత ఈజీగా మనకు రాదు. భౌతిక శరీరం అండ్ మనకు ఒక గర్భం రావాలి, ఒక తల్లిదండ్రులను మనం ఎంచుకొని ఈ భూమి మీదకి రావాలి అని అంటే మనకు చాలా పాజిటివ్స్ చేయడము, ఒక నీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే ఈ భౌతిక శరీరం మనకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప అదృష్టాన్ని మనము చేసుకున్నాం. దేని గురించి? ఈ ఫిజికల్ బాడీ తీసుకొని ఈ భూమి మీద జన్మ తీసుకొని రావడమే ఒక గొప్ప వరం. ఒక్కసారి మీకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. రైట్? ఎందుకు అనంటే ఈ భగవంతుని సృష్టిలో ప్రతిదీ కూడా దైవత్వమే. దేవుడు ఎక్కడా లేడు, మీరంతా కూడా దైవాలే, నడిచే దైవ స్వరూపాలే. ఇక్కడ ఉన్నటువంటి సమాజం మనల్ని చాలా ప్రోగ్రాం ప్రకారం మనల్ని క్యాస్ట్ల రూపంలో, వ్యక్తుల రూపంలో, జెండర్ల రూపంలో డివైడ్ చేసేసి మన యొక్క చైతన్యాన్ని మొత్తం కూడా తక్కువ చేసింది. కానీ వాస్తవానికి మీరంతా నడిచే దైవత్వం మాత్రమే, ఇంకొకటి ఏది కాదు. నడిచే దైవ స్వరూపం ఇంకేది కానే కాదు. మీరు అక్కడి నుండి ఎలా వచ్చారంటే ఒక దైవం లాగా వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కరప్టెడ్ అయిపోయినాం మనం, అవునా కదా? ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు హైదరాబాద్, నువ్వు విజయవాడ, నువ్వు అమెరికా, నువ్వు ఆస్ట్రేలియా, అండ్ నువ్వు XYZ, నువ్వు దట్ పర్సన్, దిస్ పర్సన్, ఓకే, నీకు అంత డబ్బులు, ఇంత, ఇదంతా కూడా కరప్షన్. ఇక్కడ జరిగినటువంటి కరప్షన్. వాస్తవానికి నిజ స్వరూపం ఏంటి? నడిచే దైవ స్వరూపం. వీఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ భగవంతుని యొక్క చైతన్యంలో మనం ఒక మూలము, దాంట్లో పార్ట్ మనం. ఓకే, ఒక మహా మర్రి వృక్షం కింద చిన్న చిన్న మర్రి చెట్లు ఉంటాయా? ఉండయా? అలా ప్రైమరీ సోల్ నుంచి మనం డివైడ్ అయినటువంటి సబ్ సోల్స్ మనం అంతా. ఓకే, ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి తెలుసా? ఈ ఆత్మజ్ఞానం మనకు తెలిసిన ఇప్పుడు క్రమక్రమంగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ మన ఫిజికల్ బాడీకి ఇవ్వాలి. ఎందుకు అనంటే దీని ద్వారా మనం ఎన్నో పనులు చేసేది ఉంది, అవునా కదా? ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ జీవితంలో సాధించుకోవాల్సినటువంటి లక్ష్యాల, లేకుంటే ఇంకా ఏవేవో ఉంటాయి కదా, రైట్? ఒక జీవితం మొత్తం నడవాలి. ఒక 100 సంవత్సరాల జీవితం నీకు నడవాలంటే నీకు ఉపయోగపడేది ఏంటి? నేను ముందుకు తీసుకోవాలంటే నువ్వు దేన్ని మంచిగా చూసుకోవాలి? దేన్ని మంచిగా చూసుకోవాలి? మీ ఇల్లునా, మీ బైక్నా, మీ కార్నా? దేన్ని మంచిగా చూసుకోవాలి? అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ XYZ, ఈవెన్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి అన్ని పక్కన పెట్టేసి ఆల్వేస్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ ఫిజికల్ బాడీ. మీ ఫిజికల్ బాడీని ఎప్పుడు లవ్ చేస్తూ ఉండాలి. మీరు అందరినీ వాళ్ళని ప్రేమించడం తర్వాత విషయం. ఫస్ట్ మన బాడీని మనం ప్రేమించుకోవాలి. మీరు గనక మీ బాడీని ప్రేమించుకోకపోతే మీ శరీరం మీకు సహకరించదు. ఫస్టే చెప్పిన, ప్రేమించింది ఏదైనా కానీ మనతో ఉండడానికి ఇష్టపడుతుంది. ద్వేషించేది ఏదైనా కానీ మన నుండి దూరంగా వెళ్ళిపోతుంది. మన బాడీని ఎప్పుడు మనం ప్రేమించుకుంటూ ఉండాలి. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఇలా ఉన్నా అలా ఉన్నా. ఈ శబ్దాన్ని వింటున్నాము అని అంటే, సరిగ్గా చెప్తున్నాను, ఈ శబ్దాన్ని వింటున్నామంటే మనకు చెవులు ఉంటే వింటున్నామా లేకుంటే వింటున్నామా? ఎంత ఫార్చునేట్ అండి, ఈ శబ్దాన్ని ఎంత చక్కగా వింటున్నాము. అక్కడ ఆ కోయిల శబ్దాన్ని మనం వింటున్నామంటే మనం ఎంత హ్యాపీ. ఫస్ట్ అంత మంచి బ్యూటిఫుల్ వాయిస్ ను మనం వింటున్నామంటే ఈ చెవులు మనకు ఉన్నందుకు చూడండి, ఒక సౌండ్ మన లోపలికి పంపిస్తుంది. కీరవాణి మ్యూజిక్ అయినా, AR రెహమాన్ మ్యూజిక్ అయినా కానీ ఎప్పుడైనా మీరు ఒక లిరిక్ ఫామ్ చేయాలి అంటే, ఒక ట్యూన్ ఫామ్ చేయాలి అని అంటే ఎంత కష్టం ఉంటుంది తెలుసా మీకు? ఎంత కష్టం ఉంటుంది తెలుసా? ఆ ట్యూన్ రాదు, ఎంతో కష్టపడితే మాత్రం ఆ ట్యూన్ వస్తుంది. అలా ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేసి మంచి అవుట్పుట్ మనకు మ్యూజిక్స్ రూపంలో ఇస్తే ఎంతమంది ఆ మ్యూజిక్ ని విని ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ఈ చెవుల ద్వారా మనం అంత మంచి సాంగ్లను విని ఎంత తన్మయత్వాన్ని పొందుతున్నాము చెప్పండి. ఈ శబ్దాన్ని వినడానికి నీకున్న అందానికి దీనికి కంపారిజన్ ఏంటి? నీకున్న డబ్బులకు, నీకున్న స్టేటస్ కి నువ్వు ఆనందపడేటువంటి దీనికి కంపారిజన్ ఏంటి? అవసరం లేదు కదా.
కాబట్టి ఇంత మంచి చెవులు మనకున్నాయి ఫస్ట్. అండ్ కనులతోని ఈ బాహ్య ప్రపంచాన్ని మొత్తం మనం చూస్తాం. ఇంత మంచి ల్యాండ్స్కేప్ గార్డెన్ కి వచ్చి రోజు మనం ధ్యానం చేస్తున్నాం, ఇంత బ్యూటీని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ కనులు ఉండడం మనకి ఎంత ఫార్చునేట్ చెప్పండి. చక్కగా నేను నోరు తెరిచి మంచిగా మాట్లాడుతున్నాను, పాటలు పాడుతుంటూ ఉంటాం, ఎన్నో మాటలు మనం డిస్కషన్ చేస్తూ ఉంటాం. నోరు ఉండడం చూడండి ఎంత అద్భుతం ఎక్కడ లేదు. అద్భుతం మన ఫిజికల్ బాడీ రూపంలోనే మన దగ్గర ఉన్నది. ఇదే అద్భుతం. ఇంతకు మించినటువంటి అద్భుతం ఏది లేనే లేదు. ఈ భూ ప్రపంచం మీద ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అయినా, డబ్బులైనా ఎన్ని కలిపి ఒక